ఈరోజు వంట ఏంటంటే మీలాగానే నాకు ఇక్కడ ఒక యంగ్ ఫ్రెండ్ ఉంది, హరిప్రియ అని. మీకు ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను కూడా. అమ్మాయి ఎదురిల్లే ఎప్పటి నుంచో అడుగుతున్నా, రామ్మ వంట చేద్దామని. ఈరోజు చేద్దాం ఆంటీ అని చెప్పి తను కూడా ఒక ఐడియా ఇచ్చి, వాళ్ళ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళ చిన్నపిల్లలకి ఎలా చేసి పెడతారు వెజ్ అవన్నీ చేస్తానంటీ వాళ్ళని చెప్పిందనమాట. అందుకని అవి రెడీ చేస్తున్నాం. క్యాబేజీ, క్యారెట్, బఠానీలు, ఇంకేంటి బీన్స్, కొబ్బరి, ఇవన్నీ వేసి ఫ్రై. ఈరోజు ఈవిడి స్పెషలే అన్నీ. పిల్లలకి ఇలా చేసి పెడదు కదా, దీన్ని తమిళనాడులో కానీ కేరళలో కానీ పొరియలు అంటారు. ఇదిగోమ్మ క్యారెట్ వేసేస్తున్నారు చూడండి. అన్నీ శుభ్రంగా కడుక్కుని ముక్కలు కోసుకుని పెట్టినాయనమ్మా ఇవన్నీ చూడండి. ఇప్పుడు క్యారెట్ వేసా చూస్తున్నారా, అది ఇప్పుడు బీన్స్. సిమ్లో పెట్టా, కాసేపు మొత్తం తిరిగే వరకు సిమ్లో ఉంచా. ఆ తర్వాత ఒక్కసారి హైలో పెడతా. తర్వాత చూడండి అమ్మా, చక్కగా కొబ్బరి వేసాను, కొత్తిమీర వేసాను. ముందు సూపర్, ఏదో బాధల బందీ లేని లైఫ్ అంటారు చూడు, అలా ఉంది కూర. కారం గేరం ఏమీ లేదు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా, ఈరోజు మళ్ళీ ఇంకో మంచి వంటతో మీ ముందుకు వచ్చాను అనమాట. మొన్న పెరుగు పచ్చడి, దొండకాయ పెరుగు పచ్చడి వచ్చింది కదా, ఆ రోజు ఇంకా కొన్ని చాలా బ్యాలెన్స్ ఉన్నాయి, అవి చదువుదాం. సాత్విక పండు 8868 వీడియో చూసిన వెంటనే నేను కూడా పచ్చడి చేశాను. మాకు మామూలుగా దొండకాయ రోటి పచ్చడి తెలుసు కానీ పెరుగు పచ్చడి తెలియదు. నేను ట్రై చేశాను, చాలా సూపర్గా నోటికి రుచిగా అనిపించిందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏదైనా పెరుగు వేసుకుని చేసుకునే పచ్చళ్ళు కొన్ని ఉన్నాయి, చేసుకోవచ్చు, బాగుంటాయి. ఓకే అమ్మా, ముందు ట్రై చేసావు. ఓకే. జీవి భాస్కర్, నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ వీడియో చూస్తున్నాము, హ్యాపీగా ఉంది అమ్మా. థ్యాంక్స్ ఫర్ నైస్ రెసిపీ, స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే అయ్యో భాస్కర్, చాలా రోజుల తర్వాత చూసావా? చూస్తూనే ఉంటావే ఎప్పుడు. ఓకే ఓకే, చూడ ఏదైనా పనుల మీద బిజీగా ఉండి చూడలేదేమో అనుకుంటున్నా, కానీ నా వీడియో వస్తే చూస్తావు. ఓకే, థ్యాంక్ యూ. అర్చన 247 అంటమ్మా. హాయ్ అండి, మీరు చాలా బాగా వంటలు చేస్తారు. మీ వంటలు మా పిల్లలు బాగా ఇష్టపడతారు. నేను మీ వంటలు చూసి ఇంట్లో చేస్తాను. మీరంటే మాకు చాలా ఇష్టం అండి. మీ పిల్లలు కూడా నా వంటలు ఇష్టపడుతున్నారు అంటున్నారు కదా, అంటే అంత రుచిగా వండుతున్నారు మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సులక్షణ రాచపూడి అనుకుంటా 418, మీ వంటలు అన్నీ చాలా బాగుంటాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నాగరత్నం ఏలేటి అమ్మ 8440. అమ్మ, సాంబార్ కారంతో మీరు తింటే నాకు నోరు ఊరుతుందమ్మా. మీరు సూపర్ అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఓ, నేను సూపర్గా ఉందంటే ఇదొకటి ఫేమసే. సూపర్ అనడం కూడా చాలామందికి ఇష్టమైంది. నేను తినడం ఇష్టం, నేను సూపర్గా ఉందనడం ఇష్టం, ఇట్లాంటివి 2-3 ఉన్నాయి బాగా ఇష్టమైనవి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పి సుశీల 5137, మీ శారీస్ భలే ఉంటాయండి, సెలక్షన్ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ. ఏదో ఇంట్లో ఉన్నాయి కడతా, అప్పుడప్పుడు కొంటా ఉంటా కొద్ది గొప్ప. మామూలుగా ఇట్లాంటివి ఏదైనా ఉంటే కొంటా ఉంటా. మంచి మంచి పెద్ద పెద్ద కట్టి అన్నీ పిల్లలు పెట్టియే, ఇలాంటివి ఏమైనా ఉంటే కొంటా ఉంటా అప్పుడప్పుడు. అదే అనమాట. ఎప్పుడో పాతయ్యే బోల్డ్ ఉన్నాయి. ఈ పండుగలకి పబ్బాలకి పెడతారు కదా వాళ్ళు పెడితే మంచిగా పెడతారు. అది నేను ఎప్పుడన్నా రేర్ కొనడం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సిహెచ్ సుప్రియ 1181 అమ్మ, నా మెసేజ్ ఇప్పుడు చదివారు, చాలా లవ్స్ పెట్టావు. ఐ లవ్ యూ మా అమ్మగారు. థ్యాంక్ యూ అమ్మ, ఇప్పుడే చదివాను, నువ్వు ఎప్పటి నుంచో పెడుతుంటే. ఓకే, థ్యాంక్ యూ. భాస్కర్ రెడ్డి 5670, అమ్మ ప్రేమ, అభిమానం, ఆదరణ పొందిన ఆనందం కలిగింది, నాకు కూడా చాలా ఇష్టం. అమ్మ ప్రేమ, అభిమానం, ఆదరణ పొందిన ఆనందం కలిగింది నాకు కూడా చాలా ఇష్టం అమ్మ. చాలా లవ్స్, ఫ్లవర్ అన్నీ పెట్టారు, చాలా థ్యాంక్స్. ఎం నాగవల్లి అనుకుంటమ్మా, మీరు చేసిన దొండకాయ పెరుగు పచ్చడి సూపర్, సాంబార్ కారం కూడా చేసి చూపించారు, నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. చాలామంది అడిగారు. మామూలుగా మిరపకాయలు ఊరికి అట్టట్ట వేయించి చేసుకోవచ్చు, అంత చాకరీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? పచ్చికారాలు మంచిగా దొరుకుతున్నాయి కదా, అలాంటివన్నీ తెచ్చుకున్నప్పుడు కలుపుకునే విధానం చెప్పాను నేను.
మామూలుగా మాకు ఎండ ఉంటే ఒకసారి నేను మిషన్లో పట్టినప్పుడు మిరపకాయలు వేయించి పెట్టా, మిషన్ చేశా. ఇప్పుడంటే కారం వచ్చేసింది నాకు వరంగల్ నుంచి అని చెప్పాను కదా 2 కిలోలు. దాన్నే ఈ సాంబార్ కారంలాగా కలుపుతున్నాను అనమాట. అలా కలుపుకోండి, పచ్చికారం తెచ్చి, అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అమ్మా, బాయ్. శేషగిరి పీతోనే ఏదనమ్మా, అనుభవించు రాజా అన్నట్టు ఉంది అమ్మ. మీరు భోజనం తింటుంటే, దుర్గమ్మ భోజనంబు తింటుంటే మాకు ఊరుతుంది నోరు. అహహహహ, మన చేతిలో పచ్చడి చేసుకొని తిన్నా ఆ రుచి వేరమ్మా. మీరు భోజనం తింటుంటే మాకు రుచి తెలుస్తుందమ్మా. జీవితం అంటే మీదేనమ్మా, ఇంతకన్నా ఏమి కావాలి. అమ్మో, చాలా బాగా రాశావు. అనుభవించు రాజా అన్నట్టుందమ్మా మీరు భోజనం తింటుంటే. దుర్గమ్మ భోజనము తింటుంటే మాకు ఊరుతుంది నోరు. అహహహహ అని చాలా ఆహలు పెట్టి, మన చేతితో పచ్చడి చేసుకొని తిన్నా ఆ రుచి వేరమ్మా. మీరు భోజనం తింటుంటే మాకు రుచి తెలుస్తుందమ్మా. జీవితం అంటే మీదేనమ్మా, ఇంతకన్నా ఏమి కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అవును, జీవితంలో ఇంతకన్నా ఏం కావాలి. ఎన్నెన్నో సమస్యలున్నా ఇక అవన్నీ అప్పుడు పెట్టి కూర్చోరు కదా. ఇప్పుడు మీకోసం నేను ఒక వంట చేస్తున్నాను, నేను తింటుంటే మీకు ఇష్టం చూడాలి. అందుకని అదే విధంగా నేను చక్కగా మీకు నచ్చేలానే తింటాను, అంత టేస్ట్గా చేస్తాను. వేరే టేస్ట్గా ఉండి తినేటప్పుడు ఎవరైనా ఒకటే బాగానే తింటారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. సౌమ్య కిచ్చిమని ఏదో ఉందమ్మా, నాకు మీ వంటలంటే చాలా ఇష్టం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రీతి సాయి 359, హాయ్ అమ్మా, కళా ఫ్రమ్ చెన్నై, ఎలా ఉన్నారు? శ్రీరామనవమికి నేను గుడికి వెళ్ళలేదు, మీ వీడియో చూశాను. గుడికి వెళ్ళి రాముడు దర్శనం చేసుకున్నట్టుగా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్. అవును, జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి తాళి కట్టడం ఇవన్నీ కూడా బాగా తీశాడు కదా మా కెమెరామ్యాన్. చాలా బాగుంది ఆ రోజు, చాలామంది చూశారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అరుణ్ కుమార్ ఓరుగంటి, మిమ్మల్ని చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. కొంతమంది మొన్న కూడా ఎవరో రాశారు, ఆ రాత్రికైనా సరే పడుకునేటప్పుడైనా సరే మీ వీడియో చూసి పడుకుంటాను, నాకు ఆనందంగా ఉంటుందని. అంతకన్నా ఇంకేం కావాలి. పి సుశీల 5137, బాగా చేశారండి. మీరు అన్ని కామెంట్స్ చదువుతారా? ఎందుకు రిప్లై ఇవ్వరు? ఇస్తున్నానమ్మా. పి సుశీల అనే పేరుకు నేను చదివినట్టే ఉన్నానే. చదువుతానమ్మా, ఇది చూడు, ఇప్పుడు ఆటోమేటిక్గా చదివేశాను కదా. అంటే ఎక్కువగా ఒక 100 మంది కామెంట్స్ పెట్టినప్పుడు 100 మంది చదివే టైం ఉండదు నాకు. అది టైం ఇచ్చేది 10 నిమిషాలు 15 నిమిషాలు నేను కామెంట్లు చదవాలి. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపు వంట చేయాలి, ఇక అంతే. అందుకని వీలున్నప్పుడల్లా చదువుతున్నాం మళ్ళీ వెనక్కి తీసి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. దిలీప్ కుమార్ 9 అంటమ్మా, అంతే. హాయ్ అమ్మమ్మ గారు, ఎలా ఉన్నారు? సమ్మర్ స్పెషల్ జ్యూసులు కూడా చేసి పెట్టచ్చు కదా, ఆరోగ్యకరమైన. మీరు మొన్న విజయవాడ వచ్చారు అమ్మ, వీడియో చూసింది మాది విజయవాడ అమ్మమ్మ గారు. ఉగాది పచ్చడి లాంటి మీ మాటలు వింటే మా అమ్మకు ఎంత సంతోషం. అంతకు ముందు వ్యాఖ్య పెట్టాం, మీరు చదవలేదమ్మమ్మ గారు. అలాగా అయ్యా, అంతకుముందు పెట్టారా? సరే, ఇప్పుడు చదివాను కదా దిలీప్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. 3798, నాకు ఒకసారి క్యాప్సికమ్ కర్రీ చేసి చూపించండి అమ్మా. ఒకసారి క్యాప్సికంలో అన్నీ కలిపి వేశానమ్మా, క్యాప్సికమ్, మష్రూమ్ అలాంటివి చేశాను. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఒకసారి చేసి చూపిస్తాం మీకోసం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు 8293, అమ్మమ్మ వీలైతే మట్టి పాత్రలో చెయ్యండి, హెల్త్కి మంచిది. అవును, నిజంగా ఉన్నాయి కూడా, బద్ధకం. మంచి అన్నవి చెయ్యం కదా, మట్టి ఉన్నాయి కూడా కొనుక్కొచ్చి పెట్టుకున్నాం, ఉన్నాయి చాలా, బద్ధకం. ఒక్కసారిగా చేపల కూర చేశా, జల్లాల పులుసు, అంతే. నువ్వు అన్నట్టు మళ్ళీ చేస్తా. పద్మావతి ఎక్కటి 8199, ఆంటీ మీ చీర చాలా బాగుంది, థ్యాంక్ యూ అమ్మా. శ్రీదేవి 3081, హాయ్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, వెరీ నైస్ టాకింగ్ అమ్మా, సూపర్ వీడియో అమ్మా, చాలా పెట్టింది. విజయలక్ష్మి పెందుర్తి ఛానల్ అమ్మా, నాది మా పాపది, మీరు చెప్పండి అమ్మా. ఓహో, ఇది నాకు గుర్తులేక మొన్న చెప్పానమ్మా, మొన్న ఒక వీడియోలో చెప్పేశాను నేను. విజయలక్ష్మి అని చెప్పాను, పెందుర్తి అని చెప్పలేదు, అది గుర్తులేదు. డీటెయిల్ నేను మాట్లాడేటప్పుడు గుర్తు చెప్పానమ్మా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. మీ పాపది కూడా అంటున్నారు కదా, విజయలక్ష్మి పెందుర్తి ఛానల్ అంటమ్మా. తప్పకుండా మీరు చూడండి, ఆవిడ కంటెంట్ ఏంటో నాకు తెలీదు. తప్పకుండా అంటే మీరు చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
నన్ను అడిగింది కదా మీరు చెప్పండి అమ్మా అని. అందుకని ఆ తల్లి కూతురు ఇద్దరు కలిపి పెట్టారంట ఛానల్, విజయలక్ష్మి పెందుర్తి. తప్పకుండా చూడండి అమ్మ, మీకు చూసిన తర్వాత తెలుస్తుంది కదా ఏముంది ఏంటి విషయం, అప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఛానల్లోనని. ఓకేనండి, చెప్పానండి. థ్యాంక్ యూ. 4672 అమ్మ, ఇదే జారు గురించే. అమ్మ, మీరు పశు కొమ్ములు గ్రైండ్ చేసిన జారు చిన్నగా బాగుంది, అది ఏ మిక్సీ జారమ్మా? దేనికైనా సరే వాళ్ళు అడుగుతారమ్మా, 4 6 మన మిక్సీకి ఉంటుంది కదా లోపల పెట్టేది ఫిక్స్ చేసేది, మనం జారి పెడతాం కదా, అది 4 6 అని అడుగుతారు. మన 4 అయితే 4, 6 అయితే 6, అది చూసి చెప్పాలి. అలా చెప్పాను 4 అది పంపించారు. మీరు అది ముందు అది తెలుసుకోండి, నా వీడియో తీసి దాని వరకు ఫోటో తీసుకోండి, నేను చాలా చూపించాను మీకు. అది మీరు ఎక్కడన్నా ఆన్లైన్లో ట్రై చేయండి, అమెజాన్లో ట్రై చేయండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. 697 హాయ్ ఆంటీ, వుడ్ మీద కట్ చేస్తే ఆ వుడ్ చెక్కలో పౌడరు వస్తుంది, అది ఏమి వుడ్డో తెలియదు కదా, ట్రై టు యూజ్ స్టీల్ కట్టర్ విత్ లవ్ శ్రీదేవి. ఓ శ్రీదేవి పేరు. ఓకే అమ్మ, ఇప్పుడు ప్లాస్టిక్తో కట్ చేసి దాన్ని స్టార్టింగ్లో ప్లాస్టిక్తో వద్దమ్మా వుడ్ చేయమన్నారు, మళ్ళీ వుడ్ తెప్పించి అరిత తీసుకొచ్చి వుడ్ తీసుకొచ్చి ఇచ్చేళ్ళింది. ఇప్పుడు స్టీల్ అంటున్నారు, మళ్ళీ అది కూడా ట్రై చేద్దాం. వత్తనేగా కొత్తవి ఏముంది, తీసుకురావటం ఎంత పెద్ద ఇదేముంది దానిలో. చెప్పావు కదా ఆరోగ్యం గురించే కదా చెప్పావు, తప్పకుండా తెస్తానమ్మా. గాయత్రి బజార్ అని ఉందమ్మా, 3138 2 hours ముందు వచ్చిందమ్మా. అమ్మా, నాకు మీ ఇంట్లో ఎందుకు పుట్టలేదని నీ వీడియోస్ చూసినప్పుడల్లా బాధ కలుగుతుంది. నాకు మీ ఇంట్లో ఉండాలని ఉంది, నీతో భోజనం చేయాలని ఉంది, నాకు ఎప్పుడు కలిగిస్తాడో ఆ దేవుడు. మీ ఇద్దరి కూతురులాగా నేను మీ ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేది, నాకు అలాంటి సంతోషమే తెలియదు. ఇప్పటి వరకు ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దమ్మా. నా పేరు గాయత్రి, నా మెసేజ్ చూసి తప్పకుండా చదువుతారని అనుకుంటున్నా. మనసులో ఉంటే ఎప్పటికైనా తీరుతుంది, ఎప్పటికైనా నన్ను కలుస్తావు, నాతో భోజనం చేస్తావు. నమ్మకం ఉండాలి. నాకైతే నమ్మకం వచ్చేసింది, ఎక్కడోసారి కలుస్తాం. షిరిడీలో ఎంతమంది కలిశారో మొన్న నేను షిరిడీ వెళ్తే, ఎక్కడో చోట కలుస్తామమ్మా. మనసులో ఉంటుంది కదా కలవాలని ఆశ ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తాం. థ్యాంక్ యూ అమ్మ, చదివేసాను సంతోషమే కదా. పోతే అమ్మ, ఈరోజు వంట ఏంటంటే మీలాగానే నాకు ఇక్కడ ఒక యంగ్ ఫ్రెండ్ ఉంది, హరిప్రియ అని. మీకు ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను కూడా. అమ్మాయి ఎదురిల్లే ఎప్పటి నుంచో అడుగుతున్నా, రామ్మ వంట చేద్దామని. ఈరోజు చేద్దామంటీ అని చెప్పి తను కూడా ఒక ఐడియా ఇచ్చింది. వాళ్ళ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళ చిన్నపిల్లలకి ఎలా చేసి పెడతారు వెజ్ అవన్నీ చేస్తానంటీ వాళ్ళని చెప్పిందనమాట. అందుకని అవి రెడీ చేస్తున్నాం. క్యాబేజీ, క్యారెట్, బఠానీలు, ఇంకేంటి బీన్స్, కొబ్బరి ఇవన్నీ వేసి ఫ్రై. ఇప్పుడే చెప్పాను ఈ గురించి. మా ఎదురింటి పాప అమ్మాయి వస్తుందమ్మా, వంట ఇవాళ సూపర్. ఏంటిది మీకోసం చిన్న గిఫ్ట్. ఓరు నాయనో, ఏదో పిలుస్తుంటే గిఫ్ట్లు వేసుకొస్తున్నారేంటి? రా. మరి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, వంట చేస్తే పాడైపోతుందని ఆప్రాన్ తెచ్చా. ఓ అది కరెక్టే, అందరూ చెప్తున్నారు నాకు. అది తెచ్చుకోమ్మా, చీరలు పాడవు. అందుకనే మీ చీరలు పాడైపోతుంది మాకు టెన్షన్. ఓ బాగుంది, అయితే చీరలు పాడవకుండా తెచ్చావు, వెరీ గుడ్. ఇదిగో మా అమ్మాయి మా పిల్లల కంటే కూడా చిన్నది, కానీ నన్ను బాగా చూసుకుంటుంది. ఈవిడే కాదు, వీళ్ళ ఆయన కూడా, ఆయన మరీ ఇంట్రెస్ట్. ఆంటీ అంత ఫ్రెండ్లీగా ఉంటారు, అసలు వెరీ ఓపెన్ మైండెడ్ ఆంటీ. లోపల ఏముండదు, ఏమున్నా బయటికి చెప్పేస్తారు, ప్యూర్ గా ఉంటారు ఆంటీ. చాలా మంచి ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ ఉండేవారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు వస్తారో అని భయపడ్డా. వెంటనే వీళ్ళు వచ్చారు. ఇక అంతే, భగవంతుడు ఎవరో ఒకరు మంచి వాళ్ళు పంపిస్తాడు నాకు. అందుకే మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు, మీ ఎదురుకుండా నీకు మంచి వాళ్ళు దొరికారు, మీ పక్క మంచి వాళ్ళు దొరికారు మీకు అంటున్నారు. అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు మంచిదైతే ఊరు మంచిది. రామ్మా రెండమ్మా, రెడీ చేసుకుందాం. ఈరోజు ఈవిడి స్పెషలే అన్నీ. పిల్లలకి ఇలా చేసి పెడదు కదా, దీన్ని తమిళనాడులో కానీ కేరళలో కానీ పొరియలు అంటారు. అన్నం పెట్టేసి మధ్యలో సాంబార్ పోసేసి పొరియలు లాంటి పక్కన పెడతారనమాట. ఈరోజు ఆ పొరియలు చేస్తున్నాం. ఇది క్యాబేజీ బాగా తురిని తీసుకొచ్చింది. ఇవిగో పచ్చిమిరపకాయలు, కారం ఉండదు ఈరోజు కూరలో. ఇవిగో బీన్స్, ఇవిగో బఠానీలు, ఇదిగో అల్లం తురుము, క్యారెట్ ముక్కలు, అంతే. ఇవి మాత్రమే. ఉల్లిపాయ కూడా వద్దంట, ఊరికి తిరగమాత దినుసులు మాత్రమేనంట. ఇంకోటి ప్రత్యేకించి చెప్పింది, నా మెంతిపిండి కూడా వద్దంట, అవి టేస్ట్ మారుద్దంట. మీ మెంతిపిండి కూడా వద్దంటే, వాళ్ళ పసుపు కూడా వద్దంటే, తెల్లగానే ఉండాలేదంది. ఓకే చేద్దాం రండి. కళాయి పెట్టేసాను చూశారుగా. ఇదిగో ఆయిల్ వేస్తున్నా,
ఉండి ఒక్కసారి నీరేమన్నా ఉందేమో లేదు, బాగానే ఉంది. చూడమ్మా నూనె, చాలండి. అదే అదే నూనె ఎక్కువైంది అంటారు మరి. చాలా అదే అదే నేను చెప్పేది కూడా. ఇక చూడమ్మా, ఫస్ట్ ఆవాలు వేసా. ఆవాలే వెయ్యాలి, అవి చిట్టపట్ట అంతే. ఎండుమిరపకాయ ఏమైనా వేయాలా? అవసరం లేదండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ. ఇదిగో చూడమ్మా, పచ్చిశనగపప్పు మినప్పప్పు 2 వేసేసాను. అదేంటుందమ్మా, ఇది చూడమ్మా, ఇదిగో జీలకర్ర ఎప్పుడు ఇట్లా నలిపేస్తా కదా, ఇదిగో ఈ కరివేపాకులో పెట్టా, 2 కలిపేసి వేసేస్తా. వేగింది కొంచెం. ఇదిగో కరివేపాకు వేస్తున్నా, జీలకర్ర కరివేపాకు, వెల్లుల్లిపాయ కూడా వద్దన్నావుగా, అది వేసేసా. మళ్ళీ మూత పెడతా. ఇప్పుడు ఏమేను, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం. ఓకే, ఇదిగో అమ్మ అల్లం చూడండి, సిమ్లో పెట్టా. ఇదిగో పచ్చిమిరపకాయలు చాలమ్మా, కొంచెమైనా మూత పెడతాను. చిట్టుపట్టు అన్నాయి కదా, నెక్స్ట్ చెప్పమ్మా ఏమేను, బీన్స్, క్యారెట్ అన్నీ వేగిపోతాయి. వేగిపోయి ఉన్నాయి కదా పప్పులు. ఇదిగో అమ్మ క్యారెట్ వేసేస్తున్నా చూడండి. అన్నీ శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకొని పెట్టినాయనమ్మా ఇవన్నీ చూడండి. ఇప్పుడు క్యారెట్ వేసా, చూస్తున్నారా, అది. ఇప్పుడు బీన్స్, బఠానీలు కూడా వేసేనా. ఇగో చూడమ్మా, బఠానీలు కూడా వేసేస్తున్నా. ఇది ఒక కుడుకు రానిచ్చిన బఠానీలేనమ్మా. ఇదిగో చూడమ్మా, దాంతోపాటు ఇది కూడా మగ్గిపోద్ది, వేసేస్తున్నా. పొరియలు అంటే పొరియలు, పసుపు వద్దంది, కారం వద్దంది, ఇదన్నమాట పొరియలు అంటే. మీరు తమిళనాడులో కానీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూసే ఉంటారు ఇట్లాంటి పొరియల్ని. పెట్టేస్తా, ఇక మూత పెట్టేస్తా. ఉప్పేసి పెట్టినా, ఒక్క నిమిషం మగ్గాక. ఓకే చూడమ్మా, అలా పెట్టానా, మూత పెట్టేస్తున్నా. ఇదిగో అన్నం కూడా కడిగి పెట్టేసాను చూడమ్మా, అంటించేసా. ఇది కూడా అయిపోద్ది తొందరగా. ఇది అన్నిటికీ నేను నీరు తీసేస్తూ ఉంటా కదా వేపేటప్పుడు, ఇందులో ఏమి నీరు గీరు ఏమి ఉంటుంది కదా, అందుకని ఈ ఆవిరి కూడా పండించామన్నమాట. అది విషయం. చూసారు, అప్పుడే మగ్గింది. సూపర్. అబ్బా, ఫ్రైడ్ రైస్ ఉన్నట్టుంది. ఇప్పుడు సిమ్లో పెడుతున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేస్తానమ్మా, గరిటతో తెలియదు నాకు. వేసేయండి. అదే అదే, ఎందుకంటే మరీ మరీ చాలపోయినా బాగోదులే. వీళ్ళకి 2 పిల్లలు. వీళ్ళు ఆయన జాబ్ చేస్తారు, ఈవిడ కూడా జాబే, ప్రస్తుతాన్ని చేయట్లా, చేస్తుంది. పెద్ద పాప ఇంజనీరింగ్, చిన్న అమ్మాయి 9th. 2 అమ్మాయిలు. సుఖం. అమ్మాయిలు ఉంటే ఇప్పుడు శాస్త్రాలు ఎన్ని చెప్తున్నాయో, ఆడపిల్లలు నా తల్లిదండ్రులు సూపర్ అంట. యూట్యూబ్ పెడితే ఆడపిల్లల గురించే. అవునండి, ఉగాది అప్పుడు ఏదో విన్నాను. అన్నావు కదా, ఆడపిల్లలు ఉంటే చాలా ఇదంట. అది అదృష్టవంతులు అనమాట. 2 మగపిల్లలు అది వేరు, 2 ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చాలా ఇది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నవాళ్ళు ఇక అది వేరు. 2 ఆడపిల్లలు అంటే ఎందుకు చెప్తున్నారేమో తెలియదు. 2 ఆడపిల్లలని మీరు బాధపడకండి, చాలా మంచిదనన్నా చెప్పని, ఎలా అన్నా చెప్పని, ఆశీర్వాదాలు బాగా ఇస్తున్నారు. ఓకేనమ్మా. పోతే ఈవిడికి వంటలు భలే బోల్డ్ వంటలు చేస్తుంది. అంటే మీ అంత కాదు, అంత కాకపోయినా కూడా వెరైటీ చేస్తుంది, వెరైటీ వంటలు బాగా చేస్తుంది. అందుకని ఒకసారి రామ్మ మా ఇంట్లో కూడా చెద్దుగానే చెప్పాను అనమాట. వస్తాలే 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 అని తಳ್ಳುతుంది ఎన్నాళ్ళ నుంచి, ఇవాళకి వచ్చిందనమాట. చూడండి, అదిగో చక్కగా మగ్గింది. కుక్కర్ ఆపేసాను అయ్యా. ఇదిగో చూడండి, ఇదిగో కొబ్బరి, కొత్తిమీర కూడా కట్ చేశానుగా, చూశారుగా. అది సిమ్లో పెట్టా, కాసేపు మొత్తం తిరిగే వరకు సిమ్లో ఉంచా. ఆ తర్వాత ఒక్కసారి హైలో పెడతా. తర్వాత చూడండి అమ్మా, చక్కగా కొబ్బరి వేసాను, కొత్తిమీర వేసాను. అడుగు ఏమాత్రం అడుగు అంటుకోకుండా చూసుకోండి అమ్మ. ఈ కలర్ఫుల్ ఇది కదా, ఇది కారాలు ఏమి వేయకుండా మనం ఇక అందులో అడుగంటే ఏమి బ్లాక్ అవ్వకూడదు.
టేస్ట్ పోద్ది. నిండుగా ఉంది ఇందాక, మ్మ్. ఇప్పుడు చూడండి మగ్గిపోయి చక్కగా దగ్గరకు వచ్చేసింది. కొబ్బరి అంత ఏగక్కర్లేదమ్మా, అట్లా ఉంటేనే కదా బాగుంటుంది. అవునండి. ఓకేగా, ఇంకా మగ్గిపోతే కట్టేస్తాం. సిమ్లో ఒక ఉంచనా 2 minutes. 2 minutes ఉంచేసి అది ఒక 2 minutes సిమ్లో పెడదామమ్మా. పెట్టేసి ఆపేద్దాం. ఇది వెరైటీ కూరే, అందరూ చేసుకోవచ్చు. ఏమంటారు, అంత క్యాబేజ్ తెచ్చుకోండి, సన్నగా తరగండి ముద్దు. బీన్స్ సన్నగా తరుక్కోండి. బఠానీలు ఇన్ని, ఒక 2 క్యారెట్లు. పిల్లలు ఉంటే హాయిగా తినేస్తారు అన్నం. పిల్లలకి ఇది అన్నంలో పెట్టేసి, లేకపోతే అంత నెయ్యి వేసి అన్నంలో కలిపేసి పెట్టేయండి పిల్లలకి, సూపర్గా ఉంటుంది. పిల్లలకి పెడితే అన్నీ వెజిటేరియన్సే, సూపర్గా ఉంది. ఓకే, చూసారా, ఎప్పుడో తమిళనాడులో తిన్నా. ఓకే అమ్మా, స్టవ్ ఆఫ్ చేశాను. చక్కగా మగ్గిపోయింది. చూసారా ఎంత బాగా ఉందో. అంతే. ఇప్పుడు ఇది తీసుకెళ్ళిపోయి హాయ్ కూర్చోమ్మా. నాకు కారం వద్దంట, మెంతిపిండి వద్దంట, పసుపు వద్దంట, ఏమీ వద్దు. ఇంటి పెద్ద అమ్మాయివా చిన్న అమ్మాయివా? పెద్ద అమ్మాయినే. వద్దురా, నేను వేసుకుంటా. ఇంటి పెద్దవాళ్ళకి వేయకూడదు, ముందు ఖాళీ అయిపోద్ది. ఓ చాలా అండి. చాలాసేపు సిమ్లో పెడతారు. అదే అయిలో ఒక్కటి వస్తుంది, ఇవాళ 2 వచ్చేసినాయి. మ్మ్. 3 నిమిషాలు సిమ్లో పెడతా, మ్మ్. అంతే, ఏం ఉండదు. మరి అన్నం గురించి రోజు చెప్తున్నా నేను. అవును, కానీ మీరు ఇట్లా తీస్తారని నాకు ఆ, తెలియదు ఇలాగే కదా. తింటా, ఇదిగో తీస్తాను చూడు, అసలు ఎలా ఉందో చూడు. అంతే. అబ్బే అసలు తిను, అప్పుడు గట్టిపడిపోద్ది అన్నం. ఇలా రాదు పొడి పొడిగా. ఓ, అయ్యే వరకు ఉంచామనుకో, నేను ఇలా తీసేస్తే కింద తడొచ్చేస్తుందేమో. మీరు సిమ్లో పెట్టరు, ఏదో పొరపాటు. నువ్వు ఎంత బియ్యం ఉంటుందో తెలియదు, ఒక్క సౌండ్ రానిచ్చి 5 నిమిషాలు సిమ్లో పెట్టు. మ్మ్. సిమ్లో ఇట్ట అంటా ఉండు. సో అని వచ్చినప్పుడే తీసేయి. చూడు ఎంత వచ్చిందో, చూడు గెలగల ఎట్లా ఉంటుంది అన్నం. అదే కదా, నేను కింద తడొచ్చేస్తుందేమో. అబ్బే రాదుగా. ముందు ఫస్ట్ పొరియలు తినండి. సూపర్. ఏదో బాధరబందీ లేని లైఫ్ అంటారు చూడు, అలా ఉంది ఈ కూర. కారం గేరం ఏమీ లేదు. నిజంగానే నాకు చెన్నై గుర్తొచ్చింది. షూటింగ్ సెట్ అయ్యి పొరీలు పంపిస్తారు. మ్మ్. ఈ పొరీలు అంటే మా పిల్లలకి ఎంత ఇష్టం. అవునా? 2 అమ్మాయిలకి. మ్మ్. రవళి హరిత ఇద్దరు బాగా తింటారు. చాలా బాగుంది. ముందు పచ్చడి తిన్నామంటే కూర టేస్ట్ తింది. తెలీదు. అవునండి, అవును. ఇది ఎక్కువ కూర తింటాం, క్వాంటిటీ ఎక్కువ తింటాం. సరేమ్మా, ప్రశాంతంగా ఉంది తింటే. టేస్ట్ ఉంది, కారాలు లేవు, ఏమీ లేవు, సూపర్గా ఉంది. తిరగమద్దు చూడు, కొంతమంది పచ్చిగా ఉంటాయి. అవును, యాగో క్లియర్గా ఎగినాయి, చూసావా? కరెక్ట్గా ఎగినాయి. పచ్చడి, అందులో మీ గోంగూర పచ్చడి. ఉందా? అసలు నేను తింటుంటే నచ్చేది 2 మందికి. అవును, అవును, మీరు ఇష్టంగా తింటుంటే మాకు ఆకలేసేది ఫస్ట్. అదే ఇప్పుడు ఎదురుకుండా వచ్చినాక అలవాటైపోయింది. అలవాటైపోయింది. చూసారమ్మా, ఫుల్ సూపర్గా తిన్నాం ఇద్దరం కూడా. పోటీపడి పొరీలు, పోటీపడి పచ్చడి, మజ్జిగ, అన్నీ. అసలు నాన్ వెజ్ అంటే ఎందుకు పనికి వస్తాయి చూడు. అంత పొరీలు వేసుకుని సూపర్గా తినేసాం, అంత పచ్చడి వేసుకుని మజ్జిగ పోసుకుని, ప్రాణానికి హాయిగా ఉంది సమ్మర్లో కదా. ఏ మసాలాలు ఏమీ లేకుండా మా హరిప్రియ చెప్పిన వంట. పొరియలు తినటమే కానీ మీకు చేసి చూపించలేదు కదా. ఈ మధ్య కూడా పొరియలు తినలా, మేము చెన్నైలో తినడమే. మరి మా పిల్లలు ఏమన్నా షూటింగ్ టైంలో పెద్దమ్మ ఏమన్నా తింటుందేమో. చిన్నవాడికి బాగా ఇష్టం, చేసుకుంటుందో లేదో కూడా నాకు తెలీదు.
కానీ పొరియలు అంటే బాగా ఇష్టం రవళికి కూడా. దాన్ని తినగలదు కూర, పొరియలు బాగుంటుందని చేయమనేది. అప్పుడప్పుడు నేనే ఇంట్రెస్ట్గా చేయలే, కానీ ఈరోజు చేసేసా. ఇక అప్పుడప్పుడు చేసుకుంటా నేను కూడా. ఓకేనమ్మా, ఇదే చేయగలిగేసుకుందాం అమ్మాయిగా. ఓకేనమ్మా, తిన్నాం శుభ్రంగా. ఈ రోజుకి వచ్చింది చక్కగా. రామ్మా రామ్మా అంటే అబ్బో నేను వీడియోలోకి వద్దా, అబ్బో నేను వీడియోలోకి వద్దా అంటుంది. వీడియో ఏముంది, ఎంతమంది రావట్లా, అందుకని రమ్మంటే వచ్చిందనమాట. ఇవాళ చాలా హ్యాపీ. నాకు ఎప్పటి నుంచో పిలుస్తున్నాను, ఇప్పుడు వచ్చింది. ఆవిడ స్పెషల్ కూర ఇవాళ వేరే వండటం నేనే వండే, కానీ చెప్పింది అన్నీ అవి వేయాలని ఆవిడే కదా. అదే అనమాట. వీడియో వస్తుంది చూసుకో సూపర్గా. మీ ఫ్యాన్స్ అందరినీ, చుట్టాలని, ఫ్రెండ్స్ అందరూ పంపించేసుకో. అందరూ చూడాలి కదా. అందరికి చెప్పేసి మిత్తగాని పంపించు. ఆవిడే తీస్తారేమో నా వీడియో, చూస్తారా? చూస్తారా, అందరు చూస్తారా? మరి ఇంకా అదే అనమాట. ఈ రోజుకి తర్వాత మాట్లాడేది ఏం లేదమ్మా, చాలా వచ్చేసింది, ఎక్కువసేపు మాట్లాడాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్లు చెప్పండి. కొంతవరకు ఎంతవరకు మౌత్ పబ్లిసిటీనే కదా. నాకు బదులు మీరు, నేను తక్కువే మాట్లాడుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మని పెద్దగా చెప్పట్లా, మీకు చెప్తున్నా అది నేను, మీ ద్వారా అవుద్దులే అని. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్. నువ్వు కూడా బాయ్ చెప్పు.